నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పేట్ల. కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టం ఏంటంటే బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. దీంట్లో సెక్షన్ 209 అనేది బిఎన్ఎస్ సెక్షన్ 246గా మారుతుంది. ఇదేంటంటే న్యాయస్థానంలో ఒక అక్రమ హక్కుని ప్రతిపాదించడం, అంటే ఎదుటి వారిని అక్రమంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ఎదుటి వాళ్ళని అక్రమంగా నష్టపెట్టాలనే ఉద్దేశంతో తనకు లేని హక్కు ఉందని చెప్పేసి పలానా దాంట్లో హక్కు ఉందని చెప్పేసి కేసు పెడుతుంటారు. అదే ఆస్తి హక్కు కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్లో ఉన్నటువంటి ఒక షేర్ ఒక హక్కు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా హక్కు కావచ్చు. తనకు చట్టపరంగా హక్కు లేకపోవచ్చు, హక్కు లేని విషయం అతనికి తెలిసి ఉండొచ్చు. అయినా సరే ఇటు న్యాయస్థానాన్ని లేకపోతే అటు వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తప్పుడు కేసులు తప్పుడుగా పిటిషన్లు వేసుకునే అవకాశం కూడా ఉంది కొంతమంది. ఈ విధంగా ఈ అక్రమ హక్కు కోసం మాత్రం ఎవరైనా సరే న్యాయస్థానంలో పిటిషన్ వేసుకుంటే మాత్రం వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా విధించబడుతుంది. చాలామంది అయితే లేని హక్కు ఉందని చెప్పేది ఒక ఆస్తి హక్కులు చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే కొన్ని ప్రాపర్టీస్ విషయంలో, కొన్ని బిజినెస్ విషయంలో కూడా తమకు హక్కు లేకపోయినప్పటికీ యాజ్ పర్ ద అగ్రిమెంట్ హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదిస్తుంటారు కోర్టులో. ఇది చాలా తప్పు, వాళ్ళు శిక్షార్హులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అడ్వకేట్ రమేష్ పేట్ల. థ్యాంక్ యూ.